నడిపించిన దేవుడు కాబట్టి వేటగాని ఉరిలో నుండి నా ప్రాణాన్ని తప్పించావు, రక్షించావు యేసయ్యా. నాశనకరమైన తెగులు రాకుండా, రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటివేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను నేను భయపడను అంటూ దేవుణ్ణి ఘనపరుద్దాం. ప్రతి ఒక్క కాడుల నుండి, కీడుల నుండి మనల్ని విడిపించే దేవుడి కాబట్టి చప్పలు కొడుతూ దేవుని నామాన్ని ఘనపరుద్దాం. థ్యాంక్ యూ జీసస్. వేటగాని ఉరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. పాడుదాం. వేటగాని ఉరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుఃఖమా నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుఃఖమా నా శైలమా. ఆరాధన ఆరాధన, బిగ్గరగా చెప్పులు కొడతాం. తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన, నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన, నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన, నా యేసు నీకే ఆరాధన. పాడతారా? వేటగాని ఉరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. చెప్పులు కొడుతూ రెండవసారి మాతో కూడా కలిసి మీరు పాడాలి. రాత్రి వేళ భయమునకైనను, పగటి వేళ బాణమునైనను రోగము మనల్ని ఏమి చేయదు, మన గుడారమున సమీపించదు. రాత్రి వేళ భయముకైనను, పగటి వేళ బాణమైనను. పాడుదాం. రాత్రి వేళ భయముకైనను, పగటి వేళ బాణమైనను రోగమునన్నేమి చెయ్యదు, నా గుడారాన్ని సమీపించదు. రోగమునన్నేమి చెయ్యదు, నా గుడారాన్ని సమీపించదు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. ఆరాధన ఆరాధన, నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన, నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన, నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన, నా యేసు నీకే ఆరాధన. స్తోత్రం. 1000 మంది పడిపోయినా, 10,000 మంది కూలిపోయినా అపాయము రానే రాదు, మన గుడారమున సమీపించదు. 1000 మంది పడిపోయినా, 10,000 మంది కూలిపోయినా. పాడుదాం. 1000 మంది పడిపోయినా, 10,000 మంది కూలిపోయినా అపాయము రానే రాదు, నా గుడారాన్ని సమీపించదు. అపాయము రానే రాదు, నా గుడారాన్ని సమీపించదు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా.
ఏర్పరిచాడు. మనకు ఏ రాయి తగలకుండా మనల్ని ఎత్తి పట్టుకొని మనల్ని నిలబెట్టిన గొప్ప దేవుడు మన యేసయ్య. మానవులను కాపాడుటకు నీ దూతలను ఏర్పరిచావు. మానవులను కాపాడుటకు నీ దూతలను ఏర్పరిచావు. రాయి తగులకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు. ఈ రాయి తగులకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. అందరం కలిసి ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. వేటకాని ఉరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయమిచ్చావు. వేటగాని ఉరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయమిచ్చావు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుఃఖమా నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా స్వర్గమా నా కేడమా. ఆరాధన ఆరాధన తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. పాడుదాం. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. నా యేసు నీకే ఆరాధన. నా యేసు నీకే ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఎంతమంది దేవుని శక్తిని అనుభవించాలనుకుంటున్నారు? లేదు, మీరు బలహీనంగా ఉన్నట్టున్నారు. దేవుని శక్తిని మీలో ఉన్నట్లయితే బిగ్గరగా చప్పలు కొడుతూ దేవుని గణపరుద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతి మహిమ అన్న పాట ఎంతమందికి వచ్చి మీలో? అట్లయితే నాకంటే పెద్ద స్వరం చేసి మీరే పాడాలి. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. అందరం కలిసి పాడుదాం. చప్పలు కొడుతూ మీరు కూడా బిగ్గరగా పాడాలి. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము. ఆమేన్. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సైన్యములకు అధిపతి ఆ దేవుని స్తుతించెదము. అలసంద్రములను దాటించిన
మహిమ ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము. స్తోత్రం. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలములను పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. బండ నుండి మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. అందరం కలిసి హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరం కలిసి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము. అందరం కలిసి మరొకసారి అలా సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదమంటూ మనందరం కలిసి దేవుని గణపరుద్దాం. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలసాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ నోట తెచ్చి పాడదాం. దేవుని స్తుతించెదము. ఆమేన్. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. ఎంతమంది దేవుని సన్నిధికి వచ్చే ముందు దేవుని ఘనపరచొచ్చారు? నేను దేవుని సన్నిధికి వెళ్తున్నానయ్యా, నీ వాక్కులతో నాతో మాట్లాడు, ఆరాధనలో నన్ను దర్శించు అని నిజంగా ఎంతమంది దేవుని అడిగారు? నిజంగా అడిగిన వారి చేతులు ఎత్తండి. దేవుని సన్నిధికి మనం వస్తున్నప్పుడు కానీ వెళ్తున్నప్పుడు కానీ బయటికి వెళ్ళిన దీవెనలు, లోపలికి వచ్చిన దీవెనలు మనకు కలగాలంటే ఆయన సన్నిధితోనే మనము నడవాలండి. మనం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఆయన ఆత్మ ద్వారా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆ యొక్క ఆలోచన చొప్పున మనము దేవుని సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా అడుగు పెట్టాలి. మనకెన్ని పనులున్నా కావచ్చు, మాకుండవా? మనందరికీ ఉంటాయి, ఏదో ఒక పనులు ఉంటాయి. కానీ మనకి దేవుడి పునరుద్ధాన దినాన్ని ప్రత్యేకంగా ఈ వారమంతా 6 దినాలు గడిచాయి. ఈ 7వ దినము ప్రత్యేకమైన దినము. ఈ దినాన్ని దేవునికైనా మనము సంపూర్తిగా మనల్ని మనము సజీవ యాగముగా సమర్పించుకోకపోతే ఎలాగ ఘనపరచగలం? ఎలాగ దేవుణ్ణి ఆరాధించగలం? ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచేవారు పరలోక రాజ్యంలో ప్రవేశించారు, కానీ తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవారు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. తండ్రి చిత్తం నెరవేర్చడం అంటే ఏంటి? ఆయన సన్నిధికి రావడం, ప్రార్థించడం, వాక్యం చదవడం, దేవునిలో ఎదగడం దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఆయన మనకి మంచి కాపరి. చెప్పండి, యేసయ్య నాకు, నోరు తెరవాలి, లాభం లేదు. యేసయ్య నాకు మంచి కాపరి.
యేసయ్య నాకు ప్రధాన కాపరి, నన్ను దర్శించు కాపరి, నాతో మాట్లాడే కాపరి. హల్లెలూయా, హల్లెలూయా. ఓ ప్రభువా నీవే నా మంచి కాపరివి అన్న పాట పాడుతూ దేవుని మనం స్తుతించుకుందాం. స్తుతి పాటల తరువాత మనం ఆరాధనలోకి వెళ్తాం. థ్యాంక్ యూ జీసస్. మన దేవుడు గొప్పవాడు, ఆయన మనకు మంచి కాపరి అయి ఉంటున్నాడు. థ్యాంక్ యూ జీసస్. చెప్పులు కొడుతూ దేవుని కనపరుద్దాం. దారి తప్పిన మన జీవితాలను వెతికి రక్షించి ఆయన సన్నిధిలో నిలబెట్టిన దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. దయచేసి రెండవసారి మాతో కలిసి మీరు కూడా పాడాలండి. మనం ఎప్పుడైతే నోరు తెరిచి దేవుని స్తుతిస్తామో మన నోటిని ఆయన నింపుతాడు ఆయన వాక్కులతో. స్తోత్రం, హల్లెలూయా. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. చప్పట్లు. నిజంగా ఈ యొక్క పదజాలాలను అర్థం చేసుకుంటూ మనం పాడినట్లయితే ఆయన మన జీవితాలను ఎంత ప్రేమిస్తున్నాడో, తప్పిపోయే మన జీవితాలను ఎంత కాపాడుతున్నాడో మనకు అర్థమవుతుందండి. దారి తప్పిన నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివి, దారి తప్పిన నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివి, నిత్య జీవమునిచ్చిన దేవా, నిత్య జీవమునిచ్చిన దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. స్తోత్రం. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడు, ఎల్లప్పుడూ మన చేయి విడువక అంతము వరకు కాపాడే దేవుడు మన యేసయ్య. నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చేయి విడువక, నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చేయి విడువక, అంతము
గాక. అంతము వరకు కాపాడిన దేవాని కొందనాలయ్యా అంటూ దేవుని గనపరుద్దాం. నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చీవిడువగా, నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చీవిడువగా, అంతము వరకు కాపాడు దేవా, అంతము వరకు కాపాడు దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. అందరం కలిసి నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా, అందరం కలిసి నీవే నా మంచి కాపరి ఆయన పాడుదాం. నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ప్రతి ఒక్కరు పాడాలి ఈ పదం, ప్రతి ఒక్కరు పలుకుదాం. ఆయన మనకు మంచి కాపరి, కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు గొప్పవాడు, సజీవుడు. ఆయన యొక్క కృప లేకపోతే మనము జీవించలేం, ఆయన దయ లేకపోతే మనము ఏమాత్రము కూడా జీవించలేం. ప్రియమైన సంగమా, ఆయన మనకు ప్రధాన కాపరి అయి ఉంటున్నాడు, ఆయన మనకు మంచి కాపరి అయి ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనల్ని నడిపించాడంటే, ఆయన సన్నిధికి మనల్ని నడిపించాడంటే, ఆయన కృప ద్వారా మనల్ని నడిపించాడంటే అది కేవలము దేవుని కృప. చెప్పండి, అది కేవలము దేవుని కృప. నేను దేవుని సన్నిధికి వచ్చానంటే అది కేవలము దేవుని కృప, అది కేవలము దేవుని దయ. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కృప లేకపోతే, ఆయన దయ లేకపోతే మనం ఏమాత్రము సజీవులుగా జీవించలేమండి. ఒకసారి ఆ కల్వరి దృశ్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆయన మన కొరకు పొందిన గాయాలు, ఆయన ఎంత రక్తసిక్తమైపోయాడో నీ కొరకు, ఆయన ఎంతగానో రక్తము కార్చాడు. ప్రతి బాడీలో, ప్రతి పార్ట్ నుండి, ప్రతి ఒక్క అవయవము నుండి ఆయనకు రక్తము సిక్తముగా కారిపోయిందండి. రక్త సిక్తముగా ఆ యొక్క దేహాన్ని ఎంతగానో మన కొరకు అప్పగించిన దేవుడు. అందుకనే ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు శీఘ్రమైన స్వస్థత, అంటే ఖచ్చితమైన స్వస్థతను మనకు ఇస్తానని వాగ్దానం ఇస్తున్నాడు మన యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆరాధన సమయంలో మనం వచ్చి ఉంటుండగా ఆయన ఆరాధించడానికి వచ్చిన నీవు ఊరుకొండొద్దు ప్రియమైన దేవుని బిడ్డ. నీ నోటితో ఆయన ఘనపరచు, నీ నోటితో ఆయనను స్తుతించు. నీవు నిజంగా దేవుని మేలులను అనుభవిస్తున్నట్లయితే ఊరకనే ఉండలేవు. ఆయన సన్నిధికి నీవు వచ్చావంటే ఆరాధన అంటే ఆయన్ని ఘనపరచడమే. ఆరాధన అంటే ఆయన నీవెంత ప్రేమిస్తున్నావో వ్యక్తపరచడమే ఆరాధన. థ్యాంక్ యూ జీసస్.
ఘనపరచు దేవుణ్ణి. అయ్యా, నా కొరకు ఎన్ని మేలులు చేస్తావు దేవా. నా జీవితంలో నేను పడిపోయిన స్థితిలో నన్ను లేవనెత్తావయ్యా. నేను దిగజారిపోయిన స్థితిలో నన్ను లేవనెత్తావయ్యా. కృంగిపోయిన వారిని లేవనెత్తువాడు, పడిపోయిన వారిని ఉద్ధరించువాడు ఆయనే. నీవు ఏ స్థితిలో కృంగిపోయావో, ఏ స్థితిలో పడిపోయి దేవుని సన్నిధికి వచ్చావో మాకైతే తెలియదు, కానీ ఆయన నిన్ను చూస్తున్నాడు. దేవుని సంగమా, దేవుని బిడ్డ, హృదయపూర్వకంగా నోరు తెరిచి ఆయన చేసిన మేలులను బట్టి ఆయన స్తుతించు. దేవుడు చేసిన మేలులను బట్టి, ఆయన చేసినటువంటి కార్యాలను బట్టి దేవుణ్ణి స్తుతిద్దాం. మన దేవుడు గొప్పవాడు, సజీవుడు, ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు, వింతైన కార్యములు చేసే దేవుడు, బలమైన కార్యములు చేసే దేవుడు మన యేసయ్య. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య వందనాలు, వందనాలు. కాముగుండొద్దండి. కొద్ది నిమిషాలు హృదయపూర్వకంగా దేవా నిన్ను ఆరాధించడానికి నేను చేరి ఉన్నానయ్యా. నన్ను దర్శించే దేవుడవయ్యా, నన్ను ముట్టే దేవుడవయ్యా, నీ యొక్క కరుణ, నీ కృప నా మీద చూపించే దేవుడవయ్యా అంటూ దేవుని ఘనపరుద్దాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పులు కొడదాం, బిగ్గరగా చెప్పులు కొడుతూ. నీ కృప లేకపోతే, నీ దయ లేకపోతే క్షణమైన నేను బ్రతకలేనే యేసయ్యా. నేనేమై ఉన్నానో, నేనే స్థితిలో ఉన్నానో అది కేవలము నీ కృపే దేవా అంటూ దేవుని ఆరాధించుకుందాం. నీ కృపలేనిదే, నీ దయలేనిదే, క్షణమైన బ్రతుకలేనయా. నీ కృపలేనిదే, నీ దయలేనిదే, క్షణమైన బ్రతుకలేనయా. నేనేమై ఉన్నాను, నాకేమున్నాను, కేవలం నీ కృపే. నేనేమై ఉన్నాను, నాకేమున్నాను, కేవలం నీ కృపే. యేసయ్యా, యేసయ్యా, నీ కృప చాలయ్యా. యేసయ్యా, యేసయ్యా, నీ కృప చాలయ్యా. నీ కృపలేనిదే, నీ దయలేనిదే, క్షణమైన బ్రతుకలేనయా. నీ కృపలేనిదే, నీ దయలేనిదే, క్షణమైన బ్రతుకలేనయా. చెప్పులు కొడదాం. అందరూ లేచి నిలబడినట్లయితే ప్రతి ఒక్కరు, యవనస్తులు, పెద్దలు, దేవుని శక్తి ఉన్నవారు లేచి నిలబడి దేవుని ఘనపరిచి ఆరాధించుకుందామండి. ప్రాముఖ్యమైన సమయములో నాశనకరమైన గోతి నుండి మనల్ని లేవనెత్తినది ఆయన కృప మాత్రమే. థ్యాంక్ యూ జీసస్. అయ్యా, నీ కృపలో నేను జీవిస్తానంటూ నిర్ణయం తీసుకొని దేవుని ఘనపరిచి ఆరాధిద్దాం. గ్లోరీ, హల్లెలూయా. నాశనకరమైన గోతి నుండి నన్ను లేవనెత్తినది నీ కృప. నాశనకరమైన గోతి నుండి నన్ను లేవనెత్తినది నీ కృప. నీ కృపలోనే నా జీవితం కడవరకు కొనసాగించేదన్. నీ కృపలోనే నా జీవితం కడవరకు కొనసాగించేదన్. యేసయ్యా, యేసయ్యా, నీ కృప. చేతులు పైకెత్తి
క్షణమైన బ్రతుకలేనయ్యా. థ్యాంక్ యూ జీసస్. ఏ దిక్కులేని మనకు ఆయన స్వరము ద్వారా మనల్ని పిలిచి మనల్ని ఆదరించినది ఆయన కృప మాత్రమే. ఆయన స్వరాన్ని గుర్తు చేసుకో ప్రియమైన దేవుని బిడ్డ. ఆయన నిన్ను నిలబెట్టి ఉన్నాడంటే నీవు ఏమై ఉన్నావో అది కేవలము దేవుని కృప మాత్రమే. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఏ దిక్కులేని నాకు ఇదే స్వరమై ఆదరించినది నీ కృప. ఏ దిక్కులేని నాకు స్వరము నీవై ఆదరించినది నీ కృప. మాటే రాని నాకు రాగమునిచ్చి నీ కృపను చాటే ధన్యతనిచ్చావు. మాటే రాని నాకు రాగమునిచ్చి నీ కృపను చాటే ధన్యతనిచ్చావు. యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా. నీ కృప లేనిదే నీ దయ లేనిదే. చెప్పలు కొడదాం. ఆయన కృప లేకపోతే మనం క్షణము కూడా బ్రతకలే. ప్రతి ఆటంకాల నుండి విడిపించే దేవుడు మన యేసయ్య మాత్రమే. థ్యాంక్ యూ జీసస్. నీ కృప లేనిదే నీ దయ లేనిదే క్షణమైన బ్రతుకలేదయా. అందరం కలిసి నీ కృప లేనిదే నీ దయ లేనిదే క్షణమైన బ్రతుకలేదయా. నేనేమై ఉన్నాను నాకేమున్నాను కేవలం నీ కృపే. నేనేమై ఉన్నాను నాకేమున్నాను కేవలం నీ కృపే. అందరూ కలిసి యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా. నీ కృప లేనిదే నీ దయ లేనిదే. బిగ్గరగా ఆయన కృప లేకపోతే మనము జీవించలేము. సీరియస్గా దేవుణ్ణి కనపరిచి ఆరాధిద్దామండి. క్షణమైన బ్రతుకలేనయ్యా. నీ కృప లేనిదే నీ దయ లేనిదే క్షణమైన బ్రతుకలేనయ్యా. మరొకసారి మనందరం కలిసి నాశనకరమైన గోతి నుండి మనల్ని లేవనెత్తనది ఆయన కృపని జ్ఞాపకం చేసుకుంటూ ప్రియమైన దేవుని బిడ్డ, నీవు పడిన గుండెలో నుండి ఆయన నిన్ను లేవనెత్తి నిలబెట్టాడు. ఆయన్ని కనపరచడానికి నిన్ను నడిపించాడు. నాశనకరమైన గోతి నుండి నన్ను లేవనెత్తినది నీ కృప. నాశనకరమైన గోతి నుండి నన్ను లేవనెత్తినది నీ కృప. నీ కృపలోనే నా జీవితం కడవరకు కొనసాగించేదన్. నీ కృపలోనే నా జీవితం కడవరకు కొనసాగించేదన్. యేసయ్యా చేతులు పైకెత్తి యేసయ్యా అంటే బిగ్గరగా ప్రతి ఒక్కరు నీ కృప చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా. నీ కృప లేనిదే నీ దయ లేనిదే క్షణమైన బ్రతుకలేనయ్యా. పాడుదాం. నీ కృప లేనిదే నీ దయ లేనిదే
క్షణమైన బ్రతుకలేనయ్యా. నేనేమై ఉన్నాను, నాకేమున్నాను, కేవలం నీ కృపే యేసయ్యా. నేనేమై ఉన్నాను, నాకేమున్నాను, కేవలం నీ కృపే. చేతులు పైకెత్తి యేసయ్యా, యేసయ్యా, నీ కృప చాలయ్యా. యేసయ్యా, యేసయ్యా, నీ కృప చాలయ్యా. మరొకసారి యేసయ్యా. యవనస్తులు అందరూ నోళ్ళు తెరిచి నీ కృప చాలయ్యా. యేసయ్యా, యేసయ్యా, నీ కృప చాలయ్యా. నీ కృపలేనిదే, నీ దయలేనిదే, క్షణమైన బ్రతుకలేనయ్యా. 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 హల్లెలూయా. మీ రెండు చేతుల ఆకాశం వైపెత్తి నిజముగానే ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని సన్నిధి అంటే ఆశామాష కాదు. దేవుని సన్నిధిలో ఆయన ఘనపరచడానికి నువ్వు చేరి ఉన్నావంతే. ఆయన కృప లేకపోతే ఏ మాత్రము మనము జీవించలేం. నాశనకరమైన తెగుళ్ళు ఈ లోకములో ఎన్నో సంచరిస్తూ ఉన్నాయి. అయినా ఆయన రెక్కల చాటున నిన్ను భద్రపరిచాడంటే అది కేవలము ఆయన కృప మాత్రమే. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. నీ రెండు చేతులు ఆకాశం వైపెత్తు, ఆకాశం వైపెత్తండి మీ రెండు చేతులు. దేవుని శక్తి ఇచ్చిన వారు లేచి నిలబడాలి. లేచి నిలబడి దేవుని గణపరుద్దాం. ఆయన శక్తితో నిన్ను ముట్టబోతున్నాడు, ఆయన శక్తితో నిన్ను తాకబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన అభిషేకాన్ని మనకిచ్చిన దేవుడు, ఆయన అభిషేకంతో మనల్ని నడిపిస్తున్న దేవుడు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. గ్లోరీ. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేనేమై ఉన్నాను, నాకేమున్నాను, కేవలం నీ కృపే. నేనేమై ఉన్నాను, నాకేమున్నాను, యేసయ్యా, కేవలము నీ కృపే దేవా, కేవలము నీ కృపేనయ్యా, కేవలము నీ కృపే. మేము నడవగలుగుతున్నామంటే, జీవించగలుగుతున్నామంటే మేమేమై ఉన్నామో, మా స్థితిగతులు ఏమై ఉన్నామో అవి కేవలము నీ కృపే. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. గ్లోరీ. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సన్నిధి మన మధ్యలో ఉంది. ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన సన్నిధిని నీవు అనుభవించాలంటే హృదయపూర్వకంగా ఆయన గణపరుద్దాం, హృదయపూర్వకంగా ఆయన ఆరాధిద్దాం, హృదయపూర్వకంగా ఆయన చెంత చేరి మన ప్రాణాత్మ దేహాలను సమర్పించుకుంటూ, నీవు కలిగి ఉన్న దేహము నీది కాదు, ఆయన ఆలయమై ఉంటున్నది. నీవు కలిగి ఉన్న నీ ప్రాణము నీది కాదు, ఆయన ఇచ్చిన ప్రాణమై ఉంటున్నది. జ్ఞాపకం చేసుకో ప్రియమైన దేవుని బిడ్డ. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. అభిషేకం మన తలపైన, ఆత్మ అయిన దేవుడు మనలో ఉన్నాడు కాబట్టి ఆరాధన నీకే నా యేసు రాజా, మా ఆరాధన నీకే. ఎందుకంటే నీవు యెహోవా రాఫా, యెహోవా షమ్మా, యెహోవా ఈరే అయిన దేవుడవు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా.
థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా నీకు వందనాలు, 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 వందనాలు. హల్లెలూయా. థ్యాంక్ యూ మాస్టర్. గ్లోరీ, హల్లెలూయా. చప్పలు కొడదాం, చప్పలు కొడుతూ దేవుని ఆరాధిద్దాం. అభిషేకాన్ని మనకు అనుగ్రహించిన దేవుడు, ఆత్మ అయిన దేవుడు మన మధ్యలో సంచరిస్తున్న దేవుని కనపరుద్దాం. ఓ హల్లెలూయా. అభిషేకం నా తలపైన, ఆత్మ అయిన యేసు నాలోన. అభిషేకం నా తలపై, అందరూ కలిసి, ఆత్మ అయిన యేసు నాలో. మరొకసారి, అభిషేకం నా తలపైన, ఆత్మ అయిన యేసు నాలోన. ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే. చేతులు యేసు రాజా, ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే నా యేసు రాజా. అభిషేకం నా తలపైన, ఆత్మ అయిన యేసు నాలో. అందరూ కలిసి తల మీద, అభిషేకం నా తలపైన, ఆత్మ అయిన యేసు నాలోన. గ్లోరీ, చెప్పులు కొడదాం. ఆయన సన్నిధి మన మధ్యలో ఉన్నది. ఆయన యెహోవా రాఫా, మనల్ని స్వస్థపరచువాడు. నీ బలహీనతను స్వస్థపరచుపోతున్నాడు ఈ సమయంలో. యెహోవా రాఫా, యెహోవా రాఫా, యెహోవా రాఫా, యెహోవా రాఫా. స్వస్థపరచు దేవుడవే నా యేసయ్యా, స్వస్థపరచు దేవుడవే, స్వస్థపరచు దేవుడవే నా యేసయ్యా, స్వస్థపరచు దేవుడవే. ఆరాధన నీకే యెహోవా రాఫా, ఆరాధన నీకే యెహోవా రాఫా, ఆరాధన నీ. అందరి చేతులు ముందు, రాఫా, ఆరాధన నీకే యెహోవా రాఫా. యెహోవా నిస్సి, యెహోవా నిస్సి, యెహోవా నిస్సి, యెహోవా నిస్సి. విజయమునిచ్చువాడవే నా యేసయ్యా, విజయమునిచ్చువాడవే. అందరం కలిసి, విజయమునిచ్చువాడవే నా యేసయ్యా, విజయమునిచ్చువాడవే. ఆరాధన నీకే యెహోవా నిస్సి, ఆరాధన నీకే యెహోవా నిస్సి, ఆరాధన నీకే
ప్రతి ఒక్కరూ మీ చేతులు తల్ల మీద ఉంచుకొని అభిషేకం నా తలపైన, హృదయాల మీద ఆత్మైన యేసు నాలోనా. థ్యాంక్ యూ జీసస్. బిగ్గరగా చప్పలు కొడుతూ దేవుని కనపరుద్దామండి. థ్యాంక్ యూ యేసయ్యా, నీ కొందనాలు. యేసయ్యా, నీ కొందనాలు. నీ అభిషేకాన్ని నాకు ఇచ్చావు, నీ కొందనాలు. నిన్ను స్తుతించడానికి, కనపరచడానికి నీ సన్నిధిలో నన్ను నిలబెట్టావు, నీ కొందనాలు యేసయ్యా అంటూ దేవుని కనపరుద్దాం. థ్యాంక్ యూ జీసస్. నీవు యెహోవా రాఫావయ్యా, యెహోవా షమ్మా యేసయ్యా, యెహోవా రూవా, యెహోవా షాలోమ్, యెహోవా మెకదేష్, నీ కొందనాలు తండ్రి. థ్యాంక్ యూ జీసస్. ఆరాధన నీకే యెహోవా రఫా, ఆరాధన నీకే యెహోవా నిస్సీ, ఆరాధన నీకే యెహోవా షాలోమ్, ఆరాధన నీకే నా యేసు రాజా. థ్యాంక్ యూ జీసస్. నువ్వు గొప్ప దేవుడవయ్యా, నీవు మహాదేవుడవయ్యా, మహోపకారి, మహాత్యము కలిగిన దేవా, నీ కొందనాలు. ఈ సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టావంటే అది కేవలం నీ కృప. నిన్ను ఎవరైతే హృదయపూర్వకంగా గణపరిచి ఆరాధించారో అట్టి వారిని మీరు దీవించే దేవుడవు, ఆశీర్వదించే దేవుడవు, గణపరచువాడా, నీ కొందనాలు దేవా. చేరి వచ్చిన బిడ్డల్ని మీరు ఘనపరిచి ఆశీర్వదించే దేవుడవు. నీ సన్నిధిలో పాడుటకు నిన్ను ఘనపరచుటకు మీరు ఇచ్చినటువంటి గొప్ప సమయానికై నీ కొందనాలు చెల్లిస్తున్నాం యేసయ్య. ఆత్మతో సత్యముతో నిన్ను ఎవరైతే ఆరాధిస్తారో వారి మధ్య నీ ఉండే దేవుడవు. నీ సన్నిధిని మా మధ్య ఉంచే దేవుడవు తండ్రి. నీ నామానికి మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకొనమని ఈ స్తుతి ఆరాధనను మీకే సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.